హాయ్ హలో Yes, నమస్తే absolutely. వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో బేసికల్ గా బహిష్కరణ అన్న పదం విన్న వెంటనే చాలా మందికి ఏంటంటే ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అన్న కాన్సెప్ట్ వస్తుంది అనమాట. బట్ నేను బహిష్కరణ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, వావ్, అసలు ఏం జరిగింది, ఆ ఊర్లో ఏం జరగబోతోంది, ఈయనకు కూడా తెలియదు అని అంటే ఈయన ఎందుకు ఆ ఊర్లో ఉంటున్నారు, డెఫినెట్లీ ఈయన బహిష్కరించాలి అని అయితే నాకు అనిపించింది అనమాట. సో బహిష్కరణ టీం మనతో పాటు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అసలు ఎవరు, ఎప్పుడు, ఎలా, దేనికోసం బహిష్కరించారు అన్నది మాట్లాడి తెలుసుకుందాం అనమాట. సో శ్రీతేజ్ గారు అండ్ భాషా గారు, హాయ్ అండ్ నమస్తే. Hi, namaste. ఎలా ఉన్నారు? Superb. ఓకే, సో బేసికల్ గా మన లైఫ్ లో సో మెనీ ఎమోషన్స్ ఆర్ దేర్, బట్ కొన్ని ఎమోషన్స్ ని అలా మనం బహిష్కరిస్తూ ఉంటాం అనమాట. మీ లైఫ్ లో మీరు బహిష్కరించిన ఎమోషన్ ఏంటి? నవరసాలు ఉండాలి కదండి. పర్సనల్ లైఫ్ లోనండి. పర్సనల్ లైఫ్ కోపం తగ్గించుకోవాలి. కోపాన్ని బహిష్కరిస్తారు మీరు? బహిష్కరించలేం కానీ తగ్గించుకోవాలి. కొంతవరకు అండి, పొలిమేర వరకు ఉంచుతారు, అంతేనా? అంతే, అంటే తీసేయలేం కదండి. అవన్నీ ఎమోషన్స్ మనం తినే ఫుడ్ ని బట్టి అన్ని డెవలప్ అవుతుంటాయి ఎమోషన్స్. ఓకే, ఫుడ్ కానీ రిలేటెడ్ ఉంటది ప్రతి ఎమోషన్ కూడా. వావ్. అందుకని కాబట్టి తగ్గించాలి. మీకు ఒకప్పుడు చూడండి, ఎక్కువ కోపడుతుంటే ఉప్పు కారం తగ్గించండి రైడ్గాని అంటారు ఇళ్లలో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రీజన్. ఇప్పుడు బిర్యానీలు కొంచెం తగ్గించండి. మసాలాలు తగ్గించండి. ఓకే, మసాలా తక్కువ ఉన్న బిర్యానీలు తినండి. ఇట్స్ ట్రూ. మీరు చెప్పండి, ఏ ఎమోషన్? స్ట్రెస్ ని బహిష్కరించాను. ఓకే, స్ట్రెస్, టెన్షన్ గానీ నేను అనుకున్నా ఎంత టెన్షన్ పడినా వేస్ట్. ఫస్ట్ లో చాలా టెన్షన్ పడిపోయేవాడిని, చాలా స్ట్రెస్ ఉండేది. రేపు షూటింగ్ అన్నప్పుడు కానీ లేదా రిలీజ్ ఉన్నప్పుడు కానీ అది ఏమవుతుందో ఏంటో నేను అనుకున్నా. తర్వాత అర్థమైంది, కొన్ని మనం అనుకున్నట్టు జరగనప్పుడు మనం ఎంత అనుకున్నా అది జరుగుతుంది, జరగాల్సింది జరుగుతుంది తప్ప మనం ఏం చేయలేము. నేను ఊరికే స్ట్రెస్ తీసుకొని నా ఫేస్ మీద పింపుల్ వచ్చి నెక్స్ట్ డేకే, నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే బాడీ వేడెక్కేసి పింపుల్ వచ్చేస్తుంది. అనుకున్నా కూల్ గా ఉందాం. సో ఆ స్ట్రెస్ ని టోటల్ గా బహిష్కరించా. ఓ, అందుకేనా నాకు తెలిసి కొన్ని సినిమాస్ లో మీరు చాలా చార్మింగ్ గా కనిపించడం గల కారణం ఇది. మనం కూడా స్ట్రెస్ తగ్గిద్దాం అబ్బా. మొటిమలు తగ్గుతాయి. ఓకే, సో కమింగ్ టు బహిష్కరణ టీం గురించి మాట్లాడితే, ట్రైలర్ చూస్తే అండ్ లైక్ అంజలి గారి క్యారెక్టర్ దగ్గర నుంచి మొదలు పెట్టి వెరీ యూనిక్ గా ఉంది. అండ్ ఒక కథ ఇలాంటి కాంబినేషన్లు చాలా వరకు వచ్చాయండి. అంటే లైక్ ఒక ఊరు బ్యాక్గ్రౌండ్, ఆ ఊర్లో ఏదో జరుగుతూ ఉంటుంది, ఒక పర్సన్ ఎవరో ఒకరు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. బట్ ఎందుకు బహిష్కరణ? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ బహిష్కరణ టీం? వాట్ ఈస్ ద అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు రూరల్ బేస్డ్ కథలు ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయండి. True. అర్బన్ కంటే కూడా రూరల్ లో రియలిస్టిక్ స్పేస్ లో ఉంటది. ఎమోషన్ కూడా ఎప్పుడు రియలిస్టిక్ ఎమోషన్సే ఉంటాయి. ఏది దాచుకోరు. మీరు ఎన్ని విలేజెస్ లోకి వెళ్తే ఏదైనా ఓపెన్ గా మాట్లాడేసి ఏ విషయం వచ్చినా సరే మాట్లాడేసుకుంటారు. ఫస్ట్ ఏ దెబ్బలాట వచ్చినా సరే దెబ్బలాడేసుకుంటారు. కొట్టేసుకోవడం కానీ ఏదైనా చాలా స్పీడ్ గా ఉంటది. అలాగే మళ్ళీ సర్దుబాటు కూడా అలాగే ఉంటది. అంత త్వరగానే సర్దుబాటు చేసుకుంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. ఇవి మనకి ఎక్కువ రూరల్ లో జరిగే మంచి ఎమోషన్స్. అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ప్లేసెస్ కూడా మంచి ప్లేసెస్ ఉంటాయండి, విజువల్ మేకింగ్ లో కానీ అన్ని. అంటే అలాగే ఈ మెయిన్ ఈ కథని తయారు చేయడానికి కానీ లేకపోతే జనంలోకి తీసుకురావడానికి ఫస్ట్ డైరెక్టర్ గారు ఆయన ఊరండి పెద్దపల్లి అని, అక్కడే షూట్ చేశారు. పుట్టి పెరిగినూరు. అంటే ఆయన చుట్టూ జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా వాటినన్నింటినీ మిళితం చేసి దాన్ని సినిమాటిక్ ప్రపంచంలోకి ఆయన తీసుకొచ్చారు. అందుకని కథలో అంటే రివెంజ్ స్టోరీస్ ఉంటాయి. ఎప్పుడు ప్రతి సినిమా ఆల్మోస్ట్ హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, ఒక రివెంజ్ అనేది ఉంటది. కానీ ప్రతి రివెంజ్ స్టోరీ వెనకాల ఒక పెయిన్ ఉంటది. ఆ పెయిన్ చూపించిన విధానం అనే దాని మీద ఎక్కువగా గ్రిప్పింగ్, మనుషులు మన ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ సెన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి ఇందులో. ఆ సెన్సిబుల్ మేకింగ్ సూపర్ గా ఉంటది. ఓకే డన్. అండ్ మీ ఇద్దరి కాంబినేషన్ గురించి చెప్పండి. అండ్ మీరేమో చూస్తే కొంచెం సీరియస్ గా ఉన్నారు, ఈయన చూస్తే కాస్త అమాయకులుగా ఉన్నారు. ఆయన ఉన్నారు మీరేంటి సిరీస్ లో కూడా అలాగే ఉంటది. ట్విస్ట్ ఏమైనా రివీల్ చేస్తున్నారా ఏమిటి? అమాయకుడుగా ఉంటా కానీ సిరీస్ లో చూడండి, చూసి తెలుసుకోండి. అమాయకుడా కాదా? నేను అమాయకుడా తన అమాయకుడా తెలుసుది. ఎన్ని చేసాడంటే అన్ని చేసాడు, మామూలుగా కాదు. అంటే సిరీస్ లోనా? సిరీస్ లోనే. మనం ఏం చెప్పిన ఆన్సర్ సిరీసా బయట? అంటే క్లారిటీ రావాలి కదా సార్. క్లారిటీ ఇంపార్టెంట్ బిగులు ఏమైనా సరే. సో మీ క్యారెక్టరైజేషన్స్ గురించి చెప్పండి. సో మీరు చెప్పండి భాష గారు. నాది అంటే ఇద్దరం ఫ్రెండ్స్. చిట్టి లైక్ నాకు అంటే బ్రదర్స్ ఎవరు ఉండరు, నాకు ఒక మదర్ ఉంటారు. కానీ ఈయనతోనే లైక్ చిన్నప్పటి నుంచి నేను పెరగడము, చాలా మంచి బాండింగ్ ఉంటది ఇద్దరికి. బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అంతే, చాలా మంచి బాండింగ్ ఉంటది ఇద్దరిది, చాలా లైవ్లీగా ఉంటది. అంటే ఆయన క్రియేట్ చేసుకున్నాడు.
లైవ్లీగా ఉంటది బాగా. మా ఇద్దరు రిలేషన్ ఏంటంటే నేను పెద్దమ్మ కొడుకు నుంచి వచ్చిన అలాంటిది. ఓకే. సో బాగా లైవ్లీగా ఉంటది. కామెడీ కూడా చేయాలని చేయము, ఎక్కడో సందర్భాన్ని బట్టే వస్తది. ఇమోషన్స్ కూడా అలాగే డీల్ చేస్తాం ఇద్దరం. ఓకే. సో అది చాలా బాగుంటది. ఇప్పటి వరకు భాష గారిని డిఫరెంట్ జానరాలో మేము చూసాము. మ్మ్. అంటే లైక్ నాకు తెలిసి ఈగల్లో మీ క్యారెక్టరైజేషన్ తో అవును. మీరు ఒక సెమీ విలన్ గా కూడా మిమ్మల్ని తీసుకోవచ్చు అని ఉన్నారు. మ్మ్. సో ఆ షేడ్ ఏమైనా ఇందులో కనిపించేది ఉందా? అస్సలకి ఎండ్ ఆఫ్ 1% ద కూడా పాయింట్ ఉండరు. లో విలనిజం ఏమైనా? నాకు తెలిసి అది వాడు ఎవడో మ్మ్. వీడి భాష వాడెవడో అనుకుంటారు, లేకపోతే ఆడెవడో? ఏదైనా లేకపోతే వీడి భాష వాడేవాడు అనుకుంటారు. ఓకే మ్మ్. డన్. సో అంటే లైక్ ఇందులో ఎలాంటి డిఫరెంట్ షేడ్స్ ఏమి ఉండవు. అస్సలకి కంప్లీట్లీ చిట్టి అయితే వేరు. చిట్టి అది Very ముఖేష్ గారికి innocent. క్రెడిట్స్ అవి. మ్మ్. ఫస్ట్ లోనే 1-2 days లోనే నాకు అర్థమైపోయింది ఒక మీటర్ లో ఉండాలి అనేది. అంటే Okay. మేము అనుకున్నప్పుడు కూడా ఏదైనా చేసుకుంటుంటే మాకు సినిమాటిక్ గా ఇది వస్తుంది అనుకుని మేమే ముందు అనేసుకునే వాళ్ళం. మ్మ్. వద్దని అది సినిమాటిక్ అవునవును కరెక్టే అని, లేదా ఆయన చెప్తే అవునవును కరెక్టే సినిమాటిక్ వద్దని ఆయన వరకు కూడా వెళ్ళేది కాదు. ఓకే. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం అసలు చాలా న్యాచురల్ గా. ఇంకా అంజలి గారు ఉన్నప్పుడు కూడా చాలా బాగుంటాయి మా సీన్స్ ముగ్గురు కూడా. మ్మ్. అంజలి గారు ఉన్నప్పుడు కూడా ఓకే. అండ్ చూసాను. అనన్య గారి కాంబినేషన్ లో అనన్య గారు కాంబినేషన్ అది ఆ ఇమోషన్ వేరు. Okay. అంజలి గారితో ఉన్నప్పుడు చిన్న ఫన్ లాగా ఉంటది మాకు. అనన్య గారితో ఉన్నప్పుడు చిన్న అది వేరు మళ్ళా. అది చాలా బాగుంటది. అది కూడా. అనన్య గారు మీ వైఫ్ క్యారెక్టర్ అది తెలుస్తుంది. సార్ ఆల్రెడీ ట్రైలర్ లో ఉంది కదా సార్. పెళ్లి చేసుకున్నట్టు ఏం లేదే. చూపించలేదు కదండి. ఆవిడ పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. అది మీరేనా? మేము ఆ, అడుగుతున్నాం. అది ఎవరు చేసుకున్నారో చెప్పలేదు. సస్పెన్స్ అది. ఇప్పుడు అంజలి గారా అనన్య గారా అట్లా అంటే మరి అంజలి గారితో చిన్న రొమాంటిక్ సీన్ కూడా ఉంది మరి. అంటే బేసికల్ గా ఆ. పెళ్ళమే ప్యాకెట్ అంటారు కదా, దాని గురించి నేను అడుగుతున్నాను సార్. అలా ఏం లేదు. పెళ్ళం ప్యాకాట్ ఇక్కడ వేరే వేరే. ఓ, ఆ పాయింట్ లో కథ చాలా బాగుంటదండి. Okay. ఆ మధ్యలో జరిగే లక్ష్మి అండ్ పుష్ప అండ్ దర్శి, నా క్యారెక్టర్ పేరు దర్శి. ఈ మధ్యలో జరిగే ఒక ట్రయాంగిల్ ఇన్సిడెంట్స్, అది విలన్ కి కనెక్టివిటీ ఏం అంటే- జరిగింది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. యాక్చువల్ గా మీకు ఓపెన్ గా చెప్తే ట్రైలర్ అనేది డీవియేషనే ఆడియన్స్ కి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు కదా ఆవిడ పెళ్ళాము ప్యాకెట్ ఈవిడ ఏదో పరిచయం వెళ్ళిపోయి అలా అసలు ఉండదు. ఓకే. అంటే బేసికల్ గా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంటది. Hmm. అనన్య గారు చెప్తారు కదా, ఏంటి కొత్తగా కొత్త కథలు వినిపిస్తున్నాయో గాలి అంటారు. సంథింగ్ ఏదో ఒక డైలాగ్ అయితే అవును. ఉంది. సో దట్స్ వై మా ఆస్కింగ్ ఏంటి Yeah. వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారా ఏంటి అని. సో పక్కన పెడితే మీ క్యారెక్టరేషన్ ఇప్పటి వరకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. అవును. పాజిటివ్ చేశారు, నెగిటివ్ చేశారు. నాకు తెలిసి చాలా వరకు నెగిటివ్ షేడే చేశారు కదా, కొంచెం యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేశారు. బట్ ఈ క్యారెక్టరేషన్ తో శ్రీతేజ నా లైఫ్ లో కొత్తదనం వస్తుంది. Hmm. నేను ఈ పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ కోసం హోంవర్క్ చేశాను, పర్సనల్ గా వర్క్ చేశాను అని అంటే ఏం చెప్తారు? చాలా అండి. అంటే నేను హోంవర్క్ చేయడం అనే విషయంలో నాకు వంగవీటి నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు కూడా ఏదైతే నాకు అక్కడ స్టార్ట్ అయిన హోంవర్క్ ఇక్కడ ఇంకా బాగా ఎఫిషియన్సీగా అండ్ ప్రొఫెషనలైజ్డ్ గా యాక్టింగ్ పరంగా కూడా బాగా డెవలప్ అవడానికి బాగా ప్లస్ అయింది. ఓకే. అది హోంవర్క్ అనేది కంటిన్యూ ఉంటుంది. అది ఒక్క సీన్ చేసినా 10 సీన్లు చేసినా సరే, సినిమా నిడివి తక్కువ ఉన్నా సరే నా హోంవర్క్ 100% ఉంటుందండి. అదైతే ఫిక్స్ అది. ఓకే. అండ్ ఇప్పుడు ఈ దర్శి అనే క్యారెక్టర్ ప్లే చేయడానికి అంటే ఇప్పటి వరకు బహిష్కరణకు ముందు వరకు నేను చేసిన సినిమాలు క్యారెక్టర్స్ అన్ని ఒకటి, ఇక్కడ నుంచి ఇంకో ఫేజ్ చూస్తారు నాది. శ్రీతేజ్ అంటే ఆఫ్టర్ రిలీజ్ చూసిన తర్వాత డెఫినెట్ గా ఇంత బాగా పెర్ఫామ్ చేస్తాడా, మన తెలుగున్న యాక్టర్స్ లో కూడా ఇంత రస్టిక్ గా అంత రియలిస్టిక్ స్పేస్ లో ఉంటదండి. ఏదో Okay. డైలాగ్స్ చెప్పినా ఏదో క్రియేటెడ్ గా చెప్పినట్టు ఉండదు. నిజంగా క్యారెక్టర్స్ ఎలా మాట్లాడతాయో ఆ స్పేస్ లోనే యాక్ట్ చేశాను. ఆ ఫీల్ ని తీసుకొని ఆ రియలిస్టిక్ వరల్డ్ లోకి వెళ్ళి ఆ ఫీల్ లోంచి చేసిన పెర్ఫార్మెన్స్ అంతా. ఓకే. అండ్ నాకు తెలిసి సిరీస్ మీరు ఆల్రెడీ సిరీసెస్ చేశారు కాబట్టి అవునండి. మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సిరీసెస్ అండ్ అలాగే మూవీస్ లో? మూవీలో అంటే కథ చెప్పే నిడివి తక్కువ ఉంటది కదండి. ఒక 2 hours లో ఫినిష్ చేయాలి. అదొక కమర్షియల్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రామా ఉంటది కాబట్టి ఎమోషన్స్ ఎక్కువ చూపించలేకపోవచ్చు, లెంత్ ఎమోషన్స్ చూపించలేకపోవచ్చు. కానీ మనకి వెబ్ కంటెంట్ లోకి వచ్చేసరికి నిడివి చాలా ఉంటది, ఛాన్స్ ఎక్కువ ఉంటది, ఎమోషన్స్ ని బాగా చూపించవచ్చు, ఎక్కువ డెలివరబుల్ చేయొచ్చు. ఒక డైలాగ్ రూపంలో కానీ లేకపోతే సీన్ ని చూపించడంలో కానీ ఎక్కువ స్పేస్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నానండి. ఓకే. సేమ్ సీరియల్ ఇంకొద్దిగా ఎక్కువ తీసుకుంటారు. 1000 ఎపిసోడ్స్ 2000 ఎపిసోడ్స్ కాబట్టి ఒకటే ఎమోషన్ లో చాలా తీసుకుంటారు. సార్ ఇది ఒక ఎమోషన్ అనుకోండి, జుయ్ 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 మొత్తం అన్ని యాంగిల్స్ నుంచి తర్వాత తీసుకుంటారు. ఇమీడియట్ ఒక యాడ్ వస్తుంది. ఈ డీటెయిలింగ్ ఎందుకనే దానికి వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు మళ్ళీ ఓకే. దానికి. సో నాకు తెలిసి మూవీస్, సిరీసెస్, సీరియల్స్. సో చాలా మంది ఏంటంటే సీరియల్ కి సిరీసెస్ కి ఎక్కువ తేడా లేదు అని అంటారు. దాని మీద ఒపీనియన్? చాలా తేడా ఉంటుంది. ఉంది. చాలా తేడా ఉంటుంది. 100% డిఫరెన్స్ ఉంది. ఓకే. ఆ ఎమోషన్స్ వేరే ఉంటాయి,
అండ్ విజువల్ మేకింగ్ వేరే ఉంటది, సీన్ కన్స్ట్రక్షన్ కూడా వేరే ఉంటదండి. ఓకే. సీన్ చెప్పే విధానం దగ్గర నుంచి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం నాకు వెబ్ తెలిసి సిరీస్ ఆల్మోస్ట్ ఇప్పుడు మాది అందరూ నాకు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అందరు సినిమా అన్నారు, ఓకే. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అని అడిగారు. అమ్మ మాకు తోడు కూడా అలాగే నేను సినిమానే అనిపిస్తుంది. అనుకున్నా. నాకు అలాగే అనిపించింది. నేను ఏదో వెబ్ సిరీస్ లో యాక్ట్ చేసినట్టు అయితే మాకు అనిపించలేదు. ఓకే. ఇట్స్ 100% ఎఫర్ట్ సినిమా మేకింగ్. ఇంకా అది మనకి Z5 లో అనే దాంట్లో టెలికాస్ట్ అవుతుంది, బట్ ఇట్స్ సినిమా మేకింగ్ 100% సినిమా జోన్ లోనే ఉన్నట్టండి. ఓకే. సో ఈ క్వశ్చన్ ఇద్దరికి. సో బేసికల్గా అంజలి గారు కావచ్చు, అనన్య గారు కావచ్చు, రీసెంట్ టైంలో చూసుకుంటే వాళ్ళు చేస్తున్న సినిమాలన్నీ ఫీమేల్ సెంట్రిక్ మూవీస్. ఇప్పుడు అంజలి గారు వెబ్ సిరీస్ చేశారు, ఝాన్సీ చేశారు, అండ్ మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కూడా ఆవిడ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అండ్ అనన్య గారు కూడా తంత్ర అని, అండ్ ఆ తర్వాత మళ్ళీ పెళ్లిలో కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో 2 స్ట్రాంగ్ ఉమెన్స్ తో పాటు కలిసి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి వెన్ యూ అంటే లైక్ మీకు ఎప్పుడైతే తెలిసిందో లైక్ అనన్య గారు ఉంటున్నారు అండ్ అంజలి గారు మెయిన్ లీడ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు అని అన్నప్పుడు లైక్ ఎలా అనిపించింది, అండ్ విచ్ వన్ ఈస్ వెరీ మోస్ట్ మెమరబుల్ సీన్ వాళ్ళిద్దరితో కలిసి షూట్ చేసాము అని అంటే ఏది చెప్తారు? మెమరబుల్ సీన్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంజలి గారితో యాక్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే వెరీ సీనియర్ అండ్ సక్సెస్ఫుల్ రేట్ ఎక్కువ ఉంది. అందరికి బాగా సుపరిచితురాలు కూడా మనకి సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు దగ్గర నుంచి అంజలి గారికి నేను కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాన్. ఎందుకంటే డైలాగ్ మాడ్యులేషన్ చాలా బాగుంటది, చాలా న్యాచురల్ వేలో ఉంటది అంజలి గారిది. అలా నేను కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి అంజలి గారికి. చాలా రీజన్ మన జర్నీ చూసినా రియలిస్టిక్ యాక్టింగ్ ఏ ఉంటది అంజలి గారిది. అండ్ చూసింగ్ కూడా అలాగే డిఫరెంట్ గా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటేనే అంజలి గారు కూడా చేస్తారు. అండ్ అంజలి గారు ఉన్నారు అందరిలో కల్లా లాస్ట్ కాస్ట్ అయింది నేనే లాస్ట్. అందరూ 4 days ముందు నేను ఫైనల్ అయ్యాను అనమాట. అదేంటది మెయిన్ లీడ్? అంటే ముందు వేరే వేరే అనుకొని కొన్ని కుదరక లాస్ట్ లో వచ్చారు. ఓకే. తెలుసా మీకు ఎవరెవరిని అనుకున్నారో? తర్వాత తెలిసిందండి. చెప్తారా? పేర్లు చెప్పండి, చెప్పండి, పర్లేదు, ఎవరికి వినిపించింది. నాకు తెలుసు కదా, వర్క్ షాప్ కూడా చేశాను. చెవిలో చెప్పుకున్నారు, నీ చెవిగా తక్కువ ఉంది, దగ్గర ఉంది. ఈ మాత్రానికి మన అమాయకులు అని అనవా అండి ఆయన చెప్పారు. మరి నేను అదే చెప్పేదండి, నేను కూడా అదే చెప్పేది. ఓకే. అలా చేస్తున్నప్పుడు అండ్ కథ ముందు యాక్టర్స్ అందరూ బలంగా ఉన్నారు, సరే సోకాళ్ళు అందరూ చేస్తున్నారని తెలిసింది. తర్వాత కథ ఎలా ఉందనేది ఇంకా ఇంపార్టెంట్ అండి. కథ ఎప్పుడైతే డైరెక్టర్ గారు కథ చెప్పారో కథ చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆ కథకే నేను బెండ్ అయిపోయాను. ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి, డైరెక్టర్ గారు ఎప్పుడు కొత్తగా చేయాలి, నేను కొత్తగా చూపిస్తాను, నేను అనుకుంటున్న విజన్ ఎలా ఉంది అని అనుకున్న థాట్ ప్రాసెస్ ఆఫ్ ఆయన థింకింగ్, కథ గురించి చెప్పడం, నేరేట్ చేయడం, అలా ఆయనతో ఒక ట్రావెలింగ్ జరిగిందండి. ఇంకా అక్కడ కంప్లీట్ స్క్రిప్ట్ లోకి బాండ్ అయిపోయానండి. ఓకే. అండ్ మీరు చెప్పండి. అంటే నాకు అనన్య గారు నాకు ఫస్ట్ నేను ఓకే అయినప్పుడు అంజలి గారు ఉండే. అనన్య గారిది కూడా ఇంకా చూస్తున్నారు నాకు తెలిసి, బాగా గుర్తుంది. అంజలి గారు అన్నప్పుడు నాకు అంజలి గారు జర్నీ సినిమాతో బాగా ఇష్టం, సీతమ్మ వాకిట్లో కూడా ఇష్టమే. కానీ జర్నీ ఫస్ట్ నేను అక్కడ చూసాను, షాపింగ్ మాల్ నేను చూడలే, తర్వాత చూశాను. జర్నీలో చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ ఎందుకు అయ్యానంటే, నేను అప్పుడు లైక్ కాలేజ్ లో ఉండి నేను అలాగే ముద్దపప్పు లాగా హీరో ఉంటాడు కదా, అలాగా భయపడుతూ ఉంటే నేను అప్పుడు అనుకున్నాను, ఇలాంటి అమ్మాయి ఎవరైనా మన గర్ల్ ఫ్రెండ్ గా లేదా ఫ్రెండ్ గా ఉంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది కదా అందరి దగ్గర. సో అది చూసినప్పుడు అరే భలే కనెక్ట్ అయ్యాను, క్రష్ లాగా అనమాట. నేను అది అంజలి గారు కూడా చెప్పాను. సో అంజలి గారు అన్నప్పుడు బాగా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఆవిడ డెఫినెట్ గా చాలా సూపర్ యాక్టర్, ఆవిడ కాంబినేషన్ లో ఉన్నాయి నాకు చాలా ఎక్కువ ఉంటాయి. నేను అనుకున్నా లేదు డెఫినెట్ గా మనం కూడా బాగా చేయాలి, వీళ్ళందరితో చేస్తే చాలా అలర్ట్ గా ఉండాలి అని అనుకున్నాను. తర్వాత అనన్య గారు ఓకే ఆ ప్రాసెస్ నేను వర్క్ షాప్ చేస్తున్నప్పుడు అనన్య గారు కూడా ఓకే, అనన్య గారితో వర్క్ షాప్ కూడా చేశాను. అనన్య గారితో మా మల్లేశమ్మ కూడా చూస్తున్నప్పుడు ఆవిడతో కూడా లైక్ ఆవిడ కూడా మంచి పర్ఫార్మర్. సో మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు అందరూ అన్నప్పుడు మనం బాగా చేయాలనే ఒకటి ఉండింది, ఎగ్జైట్మెంట్ కూడా ఉండింది. మంచి ఇప్పుడు మన కో ఆర్టిస్టులు కూడా మంచి యాక్టర్స్ అయినప్పుడు మన యాక్టింగ్ కూడా బాగా బయటికి వస్తుంది. ఇప్పుడు అవతల యాక్షన్ టు రియాక్షన్ ఉన్నప్పుడు ఇంకోటి వస్తుంది. మీరు మంచి యాక్టర్ అనుకోండి, నేను ఒకటి చెప్తే మీరు ఇంకోటి చెప్తే నాకు ఇంకోటి వస్తుంది మళ్ళీ. సో నేను డెఫినెట్ గా నాకు చాలా ప్లస్ అవుతుంది అనుకున్నాను వీళ్ళందరూ ఉన్నారు అన్నప్పుడు. సో చాలా ఎగ్జైట్ అయ్యాను అప్పుడు. ఓకే డన్. సో ఇందాక మాట్లాడుతూ జర్నీ సినిమాలో హీరో లాగే అదే ముద్దపప్పు అన్నారు కదా, మరి ఆవకాయ ఏమైనా దొరికిందా సార్? చెప్పండి పర్లేదు. ఆవకాయ, మంచి నెయ్యి, బ్రౌన్ రైస్ ఏమైనా దొరికింది? ఏం దొరకలా. మనకేం చెప్పండి, నేను ఇన్నోసెంట్, నేను అమాయకుని, మీరు దీంట్లోనా బయట అన్నారు. రెండిట్లో అర్థమైంది సార్, ఎక్కడో తేడా కొడుతుంది. బాగా ఉంటుంది తేడా.
ఓకే. సో ఏంటి మీ పర్సనల్ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లేవండి అన్ని వన్ సైడెడే. వన్ సైడెడ్. వాళ్ళ సైడా నీ సైడా? నా సైడే. వాళ్ళ సైడ్ ఎందుకుంటే అదేంటి మంచి సక్సెస్ లో ఉన్నారు కదా, ఎప్పుడు ప్రపోజ్ చేయలేదా, వెళ్ళలేదా? చేయలేదు, అంతవరకు ధైర్యం చేయలేకపోయాను. వాళ్ళ మళ్ళీ మనకు అంటే సినిమా ఎక్కువ ఫోకస్ ఉండేది ఎప్పుడు. ఇప్పుడు ఒక సెట్ లో వెళ్తున్నాం అనుకోండి, ఒక సెట్ లో ఎవరో ఒక అమ్మాయి సింక్ అయింది లేదా నా కో ఆర్టిస్ట్ అనుకున్నాం అంటే మొన్నటిదాకా కూడా ఎక్కడో చోట్ల మనకి కలుస్తారు, అంత బాగానే ఉంటది. తర్వాత నాకు అంటే ఇద్దరు ఉంటారు కదా ప్రతి మనిషిలో, ఒకడు లాగేస్తుంటాడు, అరే ఇది కాదు కదరా, ఇదిరా సినిమా రా, ఇటు పోతే ఇక్కడ వరకు అయిపోతావు, అటు సినిమాకి వెళ్ళాలి నువ్వు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది కలుస్తారు అక్కడ కూడా అని చెప్తే అటు అలా వెళ్ళిపోయేవాడిని. బాగా టెంప్ట్ అయినా అంతైనా ఇంకా ఏంటి అనుకున్నా కూడా మరి అటు వెళ్ళిపోయేవాడిని. సో ఇంకోటి మాట వినని పర్సన్ ఇంకా కలవలేదు. కలిస్తే మాట ఎక్కువ డామినేటింగ్ ఒకడే ఉంటాడు, సినిమాకి ఎవడైతే ఉన్నాడు వాడు ఎక్కువ డామినేటింగ్ ఉన్నాడు. ఓకే, ఫస్ట్ జుట్టు పట్టుకొని మరి ఇట్లా వెళ్ళిపోతాడు. ఓకే డన్. అంటే కృష్ణుడు రాముడు అంటావు నువ్వు? ఓకే, భలే ఉంది అది పదం, కృష్ణుడు రాముడు. అసలు కాదు, నాకు తెలియగలుగుతా మీకు అంటే లైక్ మీరు బయట చూస్తే మంచి టైమింగ్, కామెడీ టైమింగ్ అయితే అద్దరిపోతుంది. మరి మూవీస్ లో కామెడీ టైమింగ్ వస్తుంది, మీరు ఇందులో చూస్తారు బహిష్కరణ చెప్పాను. అందుకనే నేను బహిష్కరణకు ముందు వరకు నేను చేసిన ఎమోషనల్ డ్రామాస్ అన్ని వేరు, ఇక్కడ నుంచి వేరు ఉంటాయి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అవునా? అంటే ఈయన ఆకారము, ఈయన జుట్టు గడ్డం చూసి మనం ఓ బాబా సీరియస్ అనుకుంటాం, కానీ ఆయన చేయాల్సినవి అన్ని చేశాడు యాజ్ యాక్టర్ గా. అండ్ ఒక పోస్టర్ అయితే మరీ ఘోరంగా ఉంటది అబ్బా, మొత్తం బ్లడ్ లో ఉండి ఇలా పెట్టుకుని ఇలా. సార్ మీరు వస్తే నరికేస్తా చెప్తున్నా, అన్ని డివైడ్ చేశారు పోస్టర్లు. డివియేట్ అని కాదు కానీ పబ్లిక్ అన్ఎక్స్పెక్టెడ్ ఉండాలి. పబ్లిక్ ఎప్పుడు మనకి ఎందుకు చూడాలి బహిష్కరణ? పోస్టర్ దగ్గర కూడా ఒక ఇంటెన్స్ క్రియేట్ అవ్వాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ గా మనం ఏం చూపిస్తాం, ఒక రివెంజ్ చూపిస్తాం. ఆ రివెంజ్ ఎలా ఉంటది అనేది పోస్టర్ లో చూపించారు. కత్తి ఏంటనేది, ఆ కత్తి దగ్గర నుంచి అంతా మనకి ఇలా చూడటం రెగ్యులర్ పోస్టర్ గా ఉండదు కదండి. రెగ్యులర్ పోస్టర్ ఇప్పుడు నుంచి ఇలా పట్టుకుంటారు, కంప్లీట్ ఇలా పట్టుకొని ఇలా ఉండడం అనేది అంటే ఒక బాగా వైలెన్స్ ఉంది అన్నట్టు క్రియేట్ చేశారు. అది ఇంట్రెస్టింగ్ థింగ్ కోసమే. దీంట్లో చాలా ఫన్, డ్రామా, లవ్ చాలా ఉంటాయి. సో బేసికల్ గా ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేశారు, అండ్ యాజ్ అన్ లీడ్ గా దిస్ వాస్ ద ఫస్ట్ అని చెప్పొచ్చా? ఎగ్జాక్ట్లీ అండి, అన్ని ఎమోషన్స్ తో వస్తున్నా సోలోగా. లైక్ దీంట్లో ఎవరైనా హీరో ఉన్నారంటే ఈయనే. ఓకే. అండ్ అంటే లైక్ మీకు అంజలి గారికి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి కాబట్టి ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వడము, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వడం, అండ్ ఆవిడ ఇట్స్ ఓకే శ్రీతేజ్ యూ కెన్ డూ అని చెప్పడం, అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నాయా? అదే కొద్దిగా అంటే సిగ్గింగ్ కొంచెం జూమ్ చేసుకోండి అయ్యా, సిగ్గుపడండి. మీరు సిగ్గుపడండి. నేను అది ట్రైలర్ లో ఉన్న సీనే ఉంటది కదా, రొమాంటిక్ సీన్ ఒకటి, డబ్బులు పడేస్తే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నా అనుకున్నాం అది అని. ఆ సీన్ కి పాపం బాగా ఇబ్బంది పడ్డారు ఈయన. యు ఆర్ ఆల్సో దేరా? నేను లేనప్పుడు, నేను అప్పుడు వస్తానంటే రావద్దన్నారు. అది నైట్ ఎప్పుడో చేశారు, ఈవినింగ్ వరకు నేను ఉండే. ఆ సీన్ అయిపోయింది నాది, చిన్నపిల్లల్ని పంపించేస్తారు. అదే ప్యాకప్ అనగానే అది ఎందుకు నెక్స్ట్ టైం సీన్ అంటే రొమాంటిక్ సీన్ ఉంది లోపల అంటే ఉంటా, కాసేపు మీతో పాటు వెళ్దాం అంటే కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ షూట్ చేశారు, మళ్ళీ ఇంకా బాగా చేయాలని మళ్ళీ షూట్ చేశారు. ఎందుకంటే ఇంకా బెస్ట్ దానికి అంజలి గారి కోఆపరేషన్ ఎక్కడ కూడా. బిఫోర్ ఏమైనా చేశారా అంటే అంజలి గారు చేసిన సినిమాల్లో మీరు ఏమైనా యాక్ట్ చేయడం? ఫస్ట్ అండి. ఓకే, సూపర్. ఆ విషయంలో నాకు తెలిసి అంజలి గారు చాలా ప్రొఫెషనల్. అంటే ఈయన ఇప్పుడు ఆవిడ చాలా సీనియర్, యాజ్ ఏ హీరోయిన్ గా వచ్చి ఏదైనా చాలా సక్సెస్ చూశారు. ఈయనతో పోలిస్తే లైక్ ఆవిడ స్టార్ హీరోలతో అన్ని చేశారు. ఆయన అంత కోఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు. మీరు ఇన్నిసార్లు అంజలి గారు పొగుడుతున్నారు. ఓహో, మీరు కూడా అంజలి గారే కదా. బికాస్ ఆఫ్ ఏంటంటే అండి ఇక్కడ యాక్టర్ గా ఉన్న డెడికేషన్ అన్నమాట. అంటే ఆ క్యారెక్టర్ కి కావాలి, డైరెక్టర్ గారు విజన్ అనుకుంటున్నారు, కాంప్రమైజ్ అవ్వలేదు అంతే. అక్కడ అంటే నేను స్టార్ హీరోయిన్ ని లేదా ఇంత రెప్యుటేషన్ ఉందని ఆలోచించలేదండి. ప్రొఫెషనల్ ఆఫ్ యాక్టర్ అలా ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అంటే వెనక తరంకి వెళ్తే మనకి ఉన్న వాణిశ్రీ గారు కానీ, జమున గారు కానీ, సావిత్రి గారు కానీ, లేకపోతే కన్నాంబ గారు కానీ, ఇలా అందరూ కూడా వెరీ ప్రొఫెషనల్. సౌందర్య గారు, రమ్యకృష్ణ గారు, ఇప్పుడు వస్తున్న నవతరంలో కొంతమంది సాయి పల్లవి గారు, ఇలా వస్తున్న వాళ్ళందరూ కూడా వే ఆఫ్ వాళ్ళు ప్రొటెక్షనల్ యాక్టింగ్ మీద ఎక్కువ ఉంటుందండి. ఎప్పుడైతే యాక్టింగ్ మీద ఎక్కువ ప్రొటెక్షన్ ఉంటుందో, ప్రొటెక్షనల్ గా ఉంటారో వాళ్ళు డెఫినెట్ గా అలాగే ఉంటుంది డెడికేషన్. అది నేను బిలీవ్ చేస్తాను. అండ్ చాలా వరకు అంటే లైక్ మీరు ఎంతో మందితో జర్నీ చేశారు కాబట్టి, సో ఎవరు అంటే లైక్ ఈవెన్ హీరోస్ కూడా యాక్షన్ టైంలో కొంచెం కంఫర్టబుల్ గా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హీరోని తన్నాలి,
ఆయన ఏంటి ఒక నిమిషం బ్లాంక్ అయ్యారు, కరెక్ట్ గానే అడిగానా? లేదు, correct, అడిగారు, correct. నాకు అది వచ్చినాయి. యా అదే సో వచ్చినాయి. ఒక హీరోని మీరు తన్నాలి అంటే చాలా మంది ఏంటంటే కొంతమంది ఒప్పుకోరు హీరోస్, అంత అండం ఏంటి ఇలా అంటారు కదా కొంతమంది. అలా ఎప్పుడైనా ఫేస్ చేస్తారా? లేదు సీన్ కోసం నిజంగా ఉంటుందనంటే కమాన్ చేయొచ్చు. లేదండి, Any అల్లరి నరేష్ గారు experience? అల్లరి నరేష్ గారు వెరీ కంఫర్ట్ జోన్. తర్వాత రవితేజ గారు నాకు ధమాకాలో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లోనూ నేను హీరోని కొట్టే సీన్స్ ఉన్నాయి. Okay. మరి రెండిట్లోనూ చాలా నేను ఇంకా బెదురుతూ ఉండేవాడిని. అంటే వెపన్ ఏదైనా చేతిలో ఉండి కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. అవును, ఆయన మీద అవును. సినిమా రన్ అవుతుంది, చాలా టేకే భయపడతా ఎందుకు లేదు, ఇద్దరు. కాన్ఫిడెంట్ గా చేసే. రవితేజ గారు అలాగే అన్నారు, అల్లరి నరేష్ అన్న కూడా అంతే. ఆ ఫ్రీ స్పేస్ నాకు బాగా ఇచ్చారండి, నేను అసలు మర్చిపోలేను అది. నాకు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన హీరోస్ లో అల్లరి నరేష్ అన్నయ్య అండ్ రవితేజ గారు చాలా బాగా. భయపడ్డ హీరో ఎవరైనా ఉన్నారా? కొట్టడానికి భయపడ్డ హీరో? పేరు చెప్పక్కర్లా. మీరు ఎందుకండి మధ్యలో? నాకు తెలియకూడదు ఏమో మీరు కదా. చెప్తారేమో మంచి అని. రీల్ వస్తుంది అని నేను ఆశపడుతుంటే మొత్తం కొలాప్స్ చేస్తున్నాను. కాదు మీరు చెప్తారేమో అని నేను immediate నేనే నా చెప్తా. వద్దు, నేను చెప్పను అలా. సరే మీరే చెప్పుకోండి. చెప్పండి. క్వశ్చన్ భయపడ్డ హీరో కొట్టడానికి అంటే లైక్ వాళ్ళు ఓకే కొంచెం అంటే లైక్ మనకి కాంప్రమైజ్ అయ్యి నార్మల్ గా ఉన్నా సరే, అమ్మో లేదు షూటింగ్ అయిపోయిన తర్వాత కొంచెం భయం వస్తుంది కదా, అలా ఎవరైనా? లేదండి, ఇంకా అంటే నేను ఇంకా అంత పెద్ద హీరోలతో ఇంకా అంత ఈ ఫైటింగ్ సీన్స్ ఎక్కువ చేయలేదు కదండి. ఇంకా లేదు, అది ఫేస్ చేయలేదండి అలా. ఛాన్సెస్ ఏమైనా మిస్ అయ్యాయా? అంటే చేసే ఛాన్సెస్ పెద్ద మూవీస్ లో ఏమైనా ఛాన్సెస్ మిస్ మిస్ అయ్యాయి? అయి ఉంటాయండి. అంటే ఒక్కొక్కసారి తర్వాత తెలుస్తున్నాయి అన్ని. కాస్టింగ్ లో అనుకొని చేయాలనుకున్నప్పుడు కంటిన్యూటీస్ ఆఫ్ ప్రాబ్లం కానీ లేకపోతే డేట్స్ కానీ తెలుసుకుంటూ ఉంటారండి. అంటే ఎంత బిజీగా ఉన్నాం, డేట్స్ ఫ్రీగా ఉంటే డెఫినెట్ గా మన అదేంటిది అది బాలకృష్ణ గారికి కథనాయకుడు. గోపిచంద్ మల్లేని గారి కాంబినేషన్ సినిమా అఖండ? కాదు అఖండ కాదు, వీరసింహారెడ్డి. వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి. దాంట్లో మిస్ అయ్యానండి. ఆహా, ఆ. బాలయ్యబాబు గారి చేతిలో పడాల్సింది. ఆ సినిమా మిస్ అయ్యాను, అందులో ఏ చేయాల్సింది క్యారెక్టర్? ఒక క్యారెక్టర్ అనుకున్నారు, అది ఓకే ఓకే. చెప్పకూడదులేండి, అంటే అయిపోయింది కాబట్టి ఆ క్యారెక్టర్ అనుకున్నారు. అప్పుడు కూడా డేట్స్ ప్రాబ్లం అయింది. అప్పుడే ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం ధమాకా ఇవి చేస్తున్నాను, ఓహో. ఫుల్ డేట్స్ ఉన్నాయన్నమాట అండి. అందువల్ల ఆ డేట్స్ లోనే మిస్ అయ్యాను, లేదంటే అరే. బాలయ్యబాబు గారితో చేయాల్సిందండి. ఓకే. మంచి సో సినిమా. బహిష్కరణ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. అంటే నేను విన్నది ఏంటంటే ఆయన టీవీ షోస్ అండ్ మన బిగ్ బాస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ కి అంటే లైక్ వెల్కమ్ వీడియోస్ ఉంటాయి కదా, Introduction ఇంట్రొడక్షన్ వీడియోస్ ఉంటాయి, Promo అవి cuts. చేస్తున్నారు, ప్రోమో కట్స్ చేసేవారని విన్నాను. ఉమ్, సో ఒక ప్రోమో కట్స్ అండ్ ఇంట్రొడక్షన్ వీడియోస్ చేసే పర్సన్ ఉమ్, ఒక మంచి కాన్సెప్ట్ తో ముందుకు రాబోతున్నారు అని అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ డెబ్యూ సిరీస్ ఆయనకి. అవునండి. సో అంటే లైక్ ఎంతవరకు మీరు నమ్మారు, మిమ్మల్ని ఆయన ఎలా నమ్మించారు? స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ మీకు ఇందాక కూడా చెప్పాను కదా. బేసిక్ గా అంటే నేను ఎంటర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడ చేశారు ఏంటి ఈ డీటెయిలింగ్ కూడా నాకు తెలియదు. మ్మ్. అంటే డెబ్యూ డైరెక్టర్స్ చాలా మంది వస్తారు, చాలా మందికి వర్క్ చేయకుండా కూడా మనకి ఇప్పుడు అమెరికన్ యుఎస్ లో ఫిల్మ్ స్కూల్స్ లో చేసి కూడా వచ్చి చేస్తారు. ద బిలీవబిలిటీ స్క్రిప్ట్ ఎలా ఉంది ఫస్ట్, తర్వాత డైరెక్టర్ గారు ఏమనుకుంటున్నారు. ఆయన ఎప్పుడు నాకు కొత్తగా ఉండాలి, నాకు ఫోటోషూట్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నాకు కత్తి పట్టుకుని ఫోటోషూట్ చేసేటప్పుడు కూడా నేను రెగ్యులర్గా కత్తి పట్టుకొని చేస్తే వద్దన్నారు. నాకు ఆ కైండ్ కాదు అనగానే అక్కడే ఫస్ట్ ట్రిగర్. అంటే ఈయన ఏదో కోరుకుంటున్నారు, కొత్తగా ఏదో చేయాలనుకుంటున్నారు, అక్కడే మనకి తెలిసిపోతూ ఉంటుందండి ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన కొత్తగా ఏం చేయాలనుకుంటున్నారు, నేను కొత్తగా చూపించాలనుకుంటున్నాను, నా విజువల్స్ ఇలా ఉంటాయి అని చెప్పి ఆయన కొన్ని స్కెచెస్ అవి రెడీ చేసుకున్నారు ముందే. ఓ. అండ్ టీమ్ రెడీ చేసుకున్నారు, అండ్ రైటర్స్ కూడా అలాగే కూర్చున్నారు. ఎప్పుడు దాని గురించి హోంవర్క్ చేస్తూనే ఉంటారు, దానికి ఎప్పుడు హోంవర్క్ చేస్తాను. పెద్ద బోర్డు ఉండేది, ఆ బోర్డు మీద సీనింగ్ ఆర్డర్ ఇవన్నీ వెరీ ప్రొఫెషనల్. అంటే నేను కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను కాబట్టి ఆ ప్రొఫెషనలిజం ఏంటనేది తెలిసిపోయిందండి బాగా. ఓకే. తెలిసినప్పుడు డెఫినెట్గా ఆయన కాన్ఫిడెన్స్ ఆయన మీద ఉంది. అండ్ ఆయన మా అన్న మాట ప్రకారమే ట్రైలర్ కానీ నెక్స్ట్ ఆఫ్టర్ రిలీజ్ కూడా అలానే ఉంటుందండి. ఓకే డన్. అండ్ మీరు చెప్పండి, హౌ హీ అంటే లైక్ ఆయన జోవియల్ గా ఉంటారా, స్ట్రిక్ట్ గా ఉంటారా, ఆర్ మీ వరకు అంటే లైక్ ఒక ఆర్టిస్ట్ కి డైరెక్టర్ దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే ఫ్రీనెస్. ఒక క్యారెక్టర్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు చెయ్యి, ఆ తర్వాత ఏమైనా చేంజెస్ ఉంటే నేను చెప్తాను అని కొంతమంది డైరెక్టర్స్ అంటారు. కొంతమంది ఎక్కువ చేయకు, నేను చెప్పింది చెయ్యి అన్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఈయన ఏ జాబితాలోకి వెళ్తారు? మీరు చెప్పిన అన్ని క్వాలిటీస్ లో ఆయన ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ తీసుకుంటే అంటే ఫస్ట్ లైన్ ఆర్డర్ ఏంటంటే ఈయన చాలా పొదుపుగా First line. వాడుతున్నారు సార్ మాటలు. ఫస్ట్ లైన్ ఆర్డర్ ఏంటంటే సెకండ్ చెప్పింది నేను చెప్పిందే చెయ్యి, ఆహా. ఆ చెప్పిందే చెయ్యి. ఆయన అలా అలా చూస్తారు 2-3 రోజులు. చూసి చెప్పింది మందారిలోనే ఉన్నాడు కదా, ఇంకా ఆ. నీ ఇష్టం చేసే, ఫ్రీడమ్. ఓ. లేదు కొన్ని చోట్ల దాటుతున్నాం అంటే లేదు లేదు ఇది చేయి వద్దు భాష అంటారు. చిట్టి అని అంటారు. పిలుస్తాడు. చిట్టి. అటు పోతుంది.
సో సరదాగా ఒక చిన్న ఇందాక జ్యువెల్ అన్నారు కదా స్ట్రిక్ట్ గా, అది కూడా అంతే. జ్యువెల్ ఉన్నప్పుడు జ్యువెల్ ఉంటారు, స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఓకే సరదాగా ఒక ప్రాంక్ కాల్ చేద్దామా మీ డైరెక్టర్ గారికి? ఆ, చేద్దాం ఓకేనా? చేద్దాం. సో కాల్ చేసి మీరు కాల్ చేసి మీరో లేకపోతే Hmm. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు, మీరిద్దరు ఏదో గొడవ పడ్డారు, గొడవ పడి ఆయనకి చెప్పండి మేము బహిష్కరణ టీం నుంచి అదే వెళ్ళిపోతున్నాం, మేము మాకు వద్దు, మేము ప్రమోషన్స్ ఏం చేయము, రావు మేము మీ దగ్గరికి అని చెప్పి కొంచెం సీరియస్ గానే వార్నింగ్ ఇవ్వాలి. చేయాలి. మీరు చేయండి అని అయితే నువ్వు చేయాలి. మీరు చెప్తున్నా మనందరం గొడవాడుకోవాలిగా, చేయి నువ్వు. అసలు మీరు నవ్వకూడదు, అయితే నేను ఒక పని జీవించాలి. చేస్తా. అంటే మీరు మాట్లాడుతూ కాల్ కట్ చేసేసిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి కాల్ చేయాలి, అంతలా మీరు నమ్మించాలి. మీరు నమ్మిస్తే ఇంకా బహిష్కరణ టీం వేరే లెవెల్ ఉంటది, ఇక నమ్మించాలి. ఏం పాజిటివ్ అయిందంటావా? పాజిటివ్ అవుతుందిలే, ఏం కాదు. మనం పాజిటివ్ అయితే అది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ సంథింగ్ డిఫరెంట్ గా చేద్దాం మరి. అయితే నేను చేస్తాను, మీ మీద దోస్తా. లైక్ నేను చాలాసేపు వెయిట్ చేశాను, ఆయన లేట్ వచ్చింది కాక మళ్ళీ కూర్చుంటే ఏంటనే లేట్ వచ్చారంటే, అయితే ఏమైంది ఇప్పుడు, నేను వేరే దాంట్లో వచ్చాను అలా చెప్పి ఏదో మేనేజ్ చేస్తా. సడన్ గా నేను అది ఇది అన్నాను, హట్ అయిపోయి నెక్స్ట్ ఏదో దానికి వెళ్దామంటే వెళ్ళిపోయాడు. నేను ఇంకా శ్రీతేజ్ గారితో చేయనండి. సేమ్ ఆయన అన్న టైంలో మీరు కాల్ చేయండి. మీరు కాల్ చేసి ఆయన అంటారు కదా శ్రీతేజ్ కాల్, మీరు కాల్ పెట్టేసి మీరు మాట్లాడండి. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు నన్ను, పెద్ద పెద్ద సినిమా నేనా హీరోనా ఏంటి అలా మాట్లాడండి. మాట్లాడేసి ఇద్దరు కాల్ పెట్టేసేయండి, ఎవరి ఫస్ట్ కాల్ వస్తుందో చూద్దాము. ఆ కాల్ వస్తే నేను మాట్లాడుతాను, ఓకేనా? దేవుడా నన్ను నువ్వే కాపాడాలి. ఆదిత్య కాల్ చేస్తాడు అప్పుడు. మనకంటే ముందు ఎందుకంటే ఇప్పుడే ఆదిత్యతో నేను మాట్లాడే తెలుసు. అదేనండి, ఇంటర్వ్యూలో కొట్టుకొని వెళ్ళిపోయారు. ఓకే, మధ్యలో కొట్టుకొని వెళ్ళిపోయారు. నమ్మారా? ఓకే, వస్తుంది ఆదిత్య దగ్గర నుంచే వస్తుంది కాల్. సో అందరూ చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, స్పీకర్ ఆన్ చేయండి, చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు కదా మనం ట్రై చేస్తున్నాం ఏదో డైరెక్టర్ గారిని అట్లా బహిష్కరిద్దామని. హలో అండి. యా అదే ఇందాక మన అదే తెలుగు చాంబర్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ది యూట్యూబ్ ఛానల్కి వచ్చిండే మేము. నేను ముందే వచ్చాను, శ్రీతేజ్ గారు రాలేదు అప్పటికి, ఆయన ఎక్కడో వేరే ఇంటర్వ్యూ నుంచి రావాలని. వచ్చాక మామూలు లేట్ అయింది, అప్పటికే యాంకర్ అడుగుతున్నారు ఏమైంది లేట్ అది అని. యాక్చువల్ 12:30 అని చెప్పారు టైం. ఆయన రావడమే ఆల్మోస్ట్ ఎంత 1:15కు ఏమో వచ్చారు. ఆ యాంకర్ కూడా వేరే ఇంటర్వ్యూ ఏదో ఉండిందంట. సో అడుగుతుంటే అది ఫోన్ చేస్తున్నా కంటిన్యూగా ఆయనకి. అప్పటికి ఆయన ఇదిగో వచ్చేస్తున్నా 5 minutes 10 minutes అంటుంటే అట్లా 2-3 times చేశాను. చేసి వచ్చాక ఆయన నా మీద సీరియస్ అయిపోతున్నారు. అదే నీ ఇంటర్వ్యూలో ఉంటే వస్తున్నాను చెప్పే కదా, ఏంటి నువ్వు చేస్తావేంటి, నువ్వేనా పెద్ద ఇదా అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నారు. శ్రీతేజ్ గారు మాట్లాడుతుంటే అది కాదండి మీరు తప్పదు, నేనేమో మామూలుగా ఇక్కడ ఇంటర్వ్యూకి లేట్ అవుతుందని చేశాను, లేకపోతే నేనెందుకు చేస్తాను అన్నిసార్లు అన్న. అంటే లేదు నువ్వు అలా చేయకూడదు, నువ్వు నేను ఆల్రెడీ అక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాక నువ్వు మళ్ళీ అక్కడ నుంచి వస్తున్నా అన్నప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు, నువ్వు కరెక్ట్ కాదా అది అని అంటున్నాడు ఆయన. అంటే నేను అది కాదు, మీరు నా మీద ఎందుకు సీరియస్ అవుతున్నారు అయినా కూడా అంటే, లేదు ఇట్లా నువ్వు ఊకనే అంటే అన్నిసార్లు 3 సార్లు నేను ట్రాఫిక్లో ఉన్నాను, నీ ఫోన్ లేపాలా నేను రావాలా, నాకు తెలుసు రావాలని నాకు తెలుసు కదా, 5-10 నిమిషాలు లేట్ అవుతే ఏమవుతుంది అది అంటున్నాడు ఆయన. ఫెయిల్ అయింది కాదు, కట్ చేసాడు. నేను చేస్తున్నా కనిపిస్తాను. డార్లింగ్ కాదు డార్లింగ్, అంటే ఇంటర్వ్యూస్ చేయనా వద్దా డార్లింగ్? ఏం డార్లింగ్ భాష చాలా చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడాలి డార్లింగ్, నాకు చాలా హట్టిగా అనిపించింది. నేనేమి ఊరికనే వెళ్ళలేదు కదా, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఆ ఇంటర్వ్యూ నుంచి ఇక్కడికి రావాలి, వస్తున్నాను, ఈలో 10 calls చేసేస్తే ఎలాగా కంటిన్యూస్? ఒక పక్కన డ్రైవింగ్ అంటే వాళ్ళ ఆ తొలి ఏకాదశి కదా, ఫుల్ అంతా పోలీసులు అంతా ఉన్నారు అక్కడ, అందరినీ ఆపుతున్నారు, అక్కడ ట్రాఫిక్ ఆపారు, అది చూసుకొని నేను వస్తున్నాను. వస్తుంటే ఇన్నిసార్లు ఫోన్ చేసేస్తే ఎలాగ డార్లింగ్? అట్లా నన్ను చేయమంటారు లేదా? నేను చాలా ఫీల్ అవుతున్నాను డార్లింగ్ ఈ విషయంలో. ఇప్పుడు మనం రిలీజ్ ఇవన్నీ పెట్టుకుంటే వర్కౌట్ కాదు. మరి నేను ఏం చేయండి డార్లింగ్? ఇన్సల్ట్ చేస్తే నన్ను ఇంత ఇన్సల్ట్ చేస్తే నేనేం చేయగలను? నేనేం చేయలేను డార్లింగ్. నేనేమో నేనేమో అక్కడి నుంచి ఆ ఇంటర్వ్యూ ఫినిష్ చేసుకొని చాలా ఫాస్ట్గా వచ్చాను, నేను వచ్చేసరికి ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఇంటర్వ్యూలో ఎంతసేపు వెయిట్ చేసి నేను అక్కడే ఉన్నాను కదా, నేను టైం టు టైం వచ్చేస్తాను ఎక్కడికైనా, కానీ ఇలా చేసేది డార్లింగ్. నేను చాలా ఫీల్ అవుతున్నాను డార్లింగ్. ఆయన నమ్మేశారు. ఆయన రిలీజ్ దాంట్లో ఉన్నాడు, మనం ఇప్పుడు ఆయనకు ఒక్కసారి బ్లాంక్ అయ్యి
ఏంట్రా బాబు ఎవరికి కాల్ వచ్చినా నాకు చెప్పండి, దెన్ వి విల్ రివీల్ ఇట్. ఇది ప్రాంక్ చేసామని. అంతే. వచ్చింది నాకే. మీరు మాట్లాడు. హలో హలో హలో, ఎవరండి? ముఖేష్ గారా అండి? అవునండి. అది భాషా గారు ఫోన్ పెట్టేసి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్ళారు. ఓకే ఓకే, ఒక్కసారి కాల్ చేయమనరా? సారీ యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ, దే బోత్ గివ్ అ ప్రాంక్ కాల్ టు యూ అండి. ఇద్దరు ఇంటర్వ్యూలోనే ఉన్నారు, నేనే చేయమన్నా, ఇద్దరికి ఇస్తున్నా, ఫోన్ మాట్లాడాను. డార్లింగ్ సారీ డార్లింగ్. సారీ అండి ముఖేష్ గారు, నాకు తెలిసి మీరు పాపం రిలీజ్ దాంట్లో ఉన్నారు, ఇంకా యాంకర్ గారు చెప్తారు, చేయాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ ముఖేష్ గారు. కాదు, ఇది ఎలా ఉంటదంటే, సరే ఓకే, తర్వాత మనం లైవ్ లో ఉన్నాము, తర్వాత నేను 2 నిమిషాలు ఆగి ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే స్టేజ్ కి వెళ్తున్నాను. ప్లీజ్ నా పని ఏదో నన్ను చేసుకోండి. సరే సరే అండి, All సారీ credit goes to me. ఓకే, నో ప్రాబ్లం. రైట్ అండి, రైట్ అండి, బాయ్. ఓకే, అండి ఇది నిజమైన కాల్. ఇది మాత్రం నిజమైన కాల్. నేను చెప్పా కదా, ఆయన గురించి మాకు తెలుసు కదా. ఓకే, ఆయన సీరియస్ గా పాపం రిలీజ్ దాంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, రిలీజ్ అవ్వాలి దీంట్లో ఏం చేద్దామని దాంట్లో ఉన్నాడు. సడన్ గా 2 నిమిషాలు చెప్తున్నారు, 2 నిమిషాలు నాకు బ్లాంక్ అయింది. అంటే మీరు మామూలుగా లేదు అసలుకి. ఈయన చాలా మెల్లిగా మాట్లాడుతున్నారు, మీరు మాత్రం ఏం డార్లింగ్ అసలు కుదరదు. నాకే ఒక నిమిషం, నేను నిజంగా నేను ఫీల్ అయ్యాను, నాకు అనిపించింది. లేదు, ఆయన చెట్లు అంతకుముందు అంటే కొన్ని క్రియేటివ్ గా అవి ఉంటాయి కదా, మాట్లాడుకోవడం అవి జరిగాయి, అందుకని ఆయనకే చేయమన్నా ఫస్ట్. ఓకే, నేను చేసి ఆయన చేయడం కరెక్ట్ గా అయింది, పర్ఫెక్ట్. నువ్వే ఫస్ట్ నేనే చేయాలి. చెల్లిపోయాడేంటి అని అసలు నేను చేసి ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు అసలు నన్ను చేయమంటారు కాదు. నాకు తెలిసి ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఒకసారి అమ్మాయిని పిలిపించాను. క్రెడిట్స్ గోస్ టు యూ. థ్యాంక్ యూ. ఎస్, సో బహిష్కరణ ఎలాగో వచ్చేస్తుంది కాబట్టి, సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటి? ఐ థింక్ పుష్పలో కూడా యు ఆర్ దేర్, రైట్? సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ దేర్. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం అండ్ చేస్తున్నారు? రాంబో అని ఇంకొకటి రెడీ అవుతుందండి. ఓకే, లీడ్ హీరో. ఓ సూపర్. ఫస్ట్ టైం లైక్ సో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నారు అన్నమాట మా ముందుకి. ఓకే, అండ్ పుష్పలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? షూటింగ్ అయిందా ఆల్రెడీ? జరుగుతుందండి, ఆల్రెడీ కమిట్ అయ్యాను, చేశాను, ఇంకా ఉంది చేయాల్సిందండి. సో లుక్ ఏమైనా ఇందులో వేరే చేంజ్ ఉంటది, అంటే ఇంత హెయిర్ ఉండదు, కొద్ది హెయిర్ తగ్గిస్తాను. మూవీ కోసమే ఉంచారా? దానికోసమే ఉంచాను. డన్. సో పుష్పలో కూడా ఏం చెప్పారనమాట, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? కాంబినేషన్స్ ఎలా ఉంటాయి అంటే, అది నేను మా సినిమా మా కంటెంట్ లో మేమేం చెప్పట్లేదండి, అది అల్లు అర్జున్ గారు సుకుమార్ గారి క్రియేషన్, దాంట్లో నేను ఒక భాగం, చిన్న భాగం అయ్యాను. బట్ దట్స్ గుడ్, నాకు అది సంతోషం, ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు కొట్టడం అనేది బిగ్ ప్రైడ్. ఆ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. అండ్ అల్లు అర్జున్ గారికి చిన్న అన్నయ్యగా యాక్ట్ చేస్తున్నాను, అది కూడా చాలా సంతోషం ఆయన కాంబినేషన్ లో. అండ్ ఆయన సెట్స్ లో కూడా చాలా బాగుంటారండి. అంటే ఒకటి నేను ఇలా బహిష్కరణ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, అండ్ ఇలా ఇంకోటి చిన్న సినిమాలు చేస్తున్నాను అన్నయ్య అనగానే ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. బాగా కష్టపడండి బ్రదర్, మీరు బాగా కష్టపడి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని బాగా పైకి తీసుకురావాలి, ఇండియా ఇండస్ట్రీ గర్వించేలాగా చేయాలని చెప్పి మంచి వర్డ్స్ చెప్పారు. అంటే వాళ్ళ లోపల ఉన్న తపన, కసి అండి, ఇంకా చెయ్యాలి, సాధించాలని. అంటే అప్పటికే చాలా ప్రూవ్డ్ కదా అల్లు అర్జున్ గారు, అయినా సరే ఇంకా ఏదో సాధించాలి ఉందంటే ఇంక మనం ఎంత కష్టపడాలి? నా క్వశ్చన్, మనం ఇంకా కష్టపడాలి, మనం ఇంకా ఏదో చేయాలి. అన్ని కంఫర్ట్ జోన్స్ ఉన్నా సరే వాటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు బాడీని పచ్చడి చేసేసుకొని కష్టపడుతున్నారంటే మనం సుఖపడకూడదు, కష్టపడాలి, డబుల్ ట్రిపుల్ కష్టపడాలి అనేది నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది అండి. ఓకే, దెన్ అండ్ యు ఆర్ ఆల్సో కమింగ్ విత్ పాన్ ఇండియా మూవీస్, రైట్? మిరాయిలో కూడా ఉన్నారు. స్వయంభూ అయితే ఉంది, మిరాయి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఓకే, అంటే మిరాయిలో ఉన్నారు అండ్ స్వయంభూలో కూడా. స్వయంభూలో నాకు క్లారిటీగా ఉంది, లైక్ ఏం చేస్తున్నాను ఏంటని. మిరాయిలో లైక్ ఇంకా అది వాళ్ళు ఎక్కడో ఫారెన్ లో అక్కడ చేసుకొని వస్తారు, అన్ని చేసుకొని వచ్చిన తర్వాత మనది ఉంటది. అది కాకుండా 2 కొత్త హీరో సినిమాలు ఒకటి జరుగుతున్నాయి, అలా జరుగుతున్నాయి ఇంకా కొన్ని. సో డెఫినెట్లీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి నెక్స్ట్ డైరెక్టర్ గారిని కలిసిన పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. నన్ను బహిష్కరిస్తారేమో టీం నుంచి అని నాకు అర్థమైంది. ఆయనకి ఆల్రెడీ నోటి వరకు ఏమైనా బూతులు వచ్చాయి, సర్లే సార్. ఆయనే ప్రోమో మాస్టర్, ఆయనే ప్రాంక్ కాల్స్ బిగ్ బాస్ లో బ్యాక్ అండ్ షో నడిపించే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీ. మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం చెప్పి ప్రోమో కట్ చేయించండి సార్.
మీరు బిగ్ బాస్ కి వెళ్తారా? ఓకే, ఆయన పంపిస్తారంటే నేను వెళ్తాను సార్. ఖచ్చితంగా పంపిస్తారు అన్న. ముఖేష్ బ్రో వెళ్తారంట, చూడండి. ఓకే, డైరెక్ట్ గా నాకు ఆయన దగ్గర నుంచి. సో మీకు అవకాశం వస్తే వెళ్తారా మరి బిగ్ బాస్ కి? బిగ్ బాస్ అంటే నేను ఇప్పుడు ఫిలిమ్స్ లో ఉన్నాను కదండి, అంతవరకు యాక్టింగ్ మీద ఉంది. ఈఫ్ ఇన్ ఆ కేస్ thought లేదు. అవకాశం వస్తే దాని మీద నాకు అంత ఇంకా లేదండి. ఇంకా ఓకే. యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి. ఓకే, ఏదో వినిపిస్తున్నాయి భాషా గారు వెళ్తారు అని చెప్పేసి. ఆయన వెళ్తారు. నాకు తెలియదు అసలుకి, నేను Okay. ఏది ప్లాన్ చేయలేదు. నాకు బిగ్ బాస్ ఇష్టమే, చూస్తాను, కానీ వెళ్ళేంత ఇష్టం అయితే లేదు నిజం చెప్పాలి. Okay. నేను వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి చూడాలని ఉంది అంతే తప్ప లైవ్ గా వెళ్ళి అక్కడ ఉండి అమ్మో కష్టం, చాలా చాలా కష్టం. కష్టం. Hello all, this is Sritej. Please watch Bahishkarna on Z5 July 19th. హాయ్ అండి, దిస్ ఈజ్ మహబూబ్ బాషా. బహిష్కరణ వెబ్ సిరీస్ జూలై 19th నుంచి Z5 లో స్ట్రీమింగ్ అవుతుంది. సో తప్పకుండా మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Thank ఆల్ ద you. బెస్ట్ ఫర్ యువర్ థ్యాంక్ యూ, బహిష్కరణ. Thank you so much. ఎస్ బహిష్కరణ సిరీస్ వచ్చేస్తుంది July 19th Z5 లో. అందరూ చూడండి. ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.